అమరావతి చట్టబద్ధత బిల్లు రేపు పార్లమెంటు ముందుకు రానుంది. మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. అరుణ్, లోక్సభలో ఎప్పుడు ప్రవేశపెడతారు? అమరావతికి చట్టబద్ధత కల్పించాలని చెప్పి రాష్ట్ర అసెంబ్లీ చేసిన తీర్మానం మేరకు, రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు భవిష్యత్తులో కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అమరావతి సజావుగా ఆంధ్రప్రదేశ్ కి ఏకైక రాజధానిగా కొనసాగించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వ సంకల్పానికి రేపు ఒక రకంగా చెప్పాలంటే కళ నెరవేరబోతున్నట్లుగా కనిపిస్తా ఉంది. ఇందుకు సంబంధించి ఇప్పటికీ కేంద్ర హోంశాఖ బిల్లు రూపకల్పన, ఆ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టడానికి రంగం సిద్ధం చేసింది. రేపు కేంద్ర హోంశాఖ తరఫున కేంద్ర హోంమంత్రి అమిత్ షా, లేదంటే సహాయ మంత్రులుగా ఉన్నటువంటి బండి సంజయ్ కానీ, లేకపోతే నిత్యానంద రాయ్ కానీ, ముగ్గురులో ఎవరో ఒకళ్ళు ఈ బిల్లుని ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టము, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన సవరణ చట్టం 2026 పేరుతోటి ఈ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టబోతున్నారు. ఈ బిల్లు పైన రేపు లోక్సభలో, ఎల్లుండి రాజ్యసభలో పూర్తి స్థాయిలో చర్చ ముగించి బిల్లుకు ఆమోదం తెలపాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు బిల్లును రేపే సభలోకి తీసుకొచ్చి రేపు మధ్యాహ్నం తర్వాత ప్రశ్నోత్తరాల సమయం ముగిసిన తర్వాత బిల్లు పైన వెంటనే చర్చించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు ఇప్పటికే లోక్సభకు సంబంధించినటువంటి బిజినెస్ కు సంబంధించిన జాబితాలో చేర్చినట్లుగా పార్లమెంట్ వర్గాలు వెల్లడించాయి. దాంతో పాటుగానే రాజ్యసభలో కూడా లోక్సభలో ఆమోదం పొందిన వెంటనే రాజ్యసభ ముందుకు కూడా తీసుకువెళ్లాలని చెప్పి ఎల్లుండి మధ్యాహ్నం లోపు ఎట్టి పరిస్థితుల్లో రాజ్యసభలో కూడా ఈ బిల్లు పైన చర్చించి ఏవైతే సవరణ చట్టం పేర్కొన్నారో అమరావతిలో ఆంధ్రప్రదేశ్ రాజధాని ఉంటుంది అని చెప్పి, అమరావతిలోనే ఉంటుంది అనేటువంటి పదాలు ఏవైతే జోడించాలని చెప్పి కోరుకున్నారో ఆ మేరకు సవరణ చేయబోతున్నారు. సవరణ చేసిన తర్వాత కేంద్ర కేబినెట్ ముందుకు ఈ బిల్లు వెళ్తుంది. వాస్తవానికి రేపు కేంద్ర కేబినెట్ ఉంటుందని చెప్పి ముందుగా ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ప్రధానమంత్రి అందుబాటులో లేకపోవడంతో ఈ బిల్లు కేంద్ర కేబినెట్ ముందుకు పార్లమెంట్ లో ఆమోదం పొందిన తర్వాత కేంద్ర కేబినెట్ పోస్ట్ ఫ్యాక్టో పేరుతోటి కేంద్ర కేబినెట్ ముందుకు వెళ్తుంది. కేబినెట్ ఆమోదం తర్వాత రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాత గెజెట్ రూపంలో ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని నిర్ధారిస్తూ గెజెట్ రూపంలో అధికారిక ప్రకటన విడుదల చేయబోతున్నారు. ఈ మేరకు ఇప్పటికే లోక్సభకు సంబంధించినటువంటి లోక్సభ కార్యాలయము ఈ బిల్లుకు సంబంధించినటువంటి ప్రతులను కూడా ఇప్పటికే బయటికి విడుదల చేసింది. దాంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం కోరిన మీదటనే అమరావతిలోనే ఆంధ్రప్రదేశ్ రాజధాని ఉంటుంది అని చెప్పని సవరణలో పేర్కొన్నట్లుగానే ఆ బిల్లులో కూడా పొందుపరచడం జరిగింది. స్వప్న, ధన్యవాదాలు అరుణ్.